ప్రతి ఒక్కటి గూడా క్లియర్‌గా యూట్యూబ్‌లో కావచ్చు, ఛానెల్స్‌లో కావచ్చు, లేదంటే ఆహ్, వెబ్ సీరీస్‌లో కావచ్చు, చాలా క్లియర్‌గా చిన్న పిల్లలకి తెలియని విషయాల్ని ఇప్పుడు ఆ మూవీస్ చూడడం వల్లే తెలుస్తున్నాయి మ్యామ్. ఇప్పుడు వెబ్ సిరీస్ ఆహ్, అంటే ఏ దానికి కూడా ఒక కట్ ఆఫ్ ఉంది. అది అడల్ట్ సెక్స్‌కి సంబంధించింది, అడల్ట్ రొమాన్స్ సంబంధించింది చూపిస్తున్నారు. నీవు వెబ్ సిరీస్ ఆన్ చేసుకొని, వెబ్ సిరీస్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటే చూస్తాం. హ్మ్. వెబ్ సిరీస్ అనేది. పోనీ అది అండర్ అదేంటి 18 వాళ్ళు కూడా చూడొచ్చు. కానీ ఈ బిలో 10 ఇయర్స్, 12 ఇయర్స్ పిల్లలు ఈ గమని మదర్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటే యూట్యూబ్ ఆన్ చేస్తుంటే ఏదో టక్‌మని ఆన్ అవుతుంటే దాంట్లో విపరీతమైన బూతులు బూతులు. కదమ్మా! దీనికి అసలు కంట్రోల్ లేదు గదా! లేదు. అవును. సో, వెబ్ సిరీస్ కొంతవరకు కట్ ఆఫ్ చేయొచ్చు మనం. హ్మ్. సో, పిల్లలు చూడకుండా చూడడమో, లేదా పిల్లలు వెబ్ సిరీస్‌లో కూడా మంచి మంచివి వస్తున్నాయి. ఇప్పుడు 90స్ ఏదో స్టోరీ అని హ్మ్. ఇలాంటియన్నీ వచ్చేసి 'సేవ్ ద టైగర్స్' అవును. అవంతా అవును నవ్వుకోవడానికి మ్యామ్. మంచిగా ఉన్నాయి అవి. సరదాగా కుటుంబం అంతా కుటుంబంగా కూర్చొని చూసే విధంగా. చూసుకోవచ్చు. వెబ్ సిరీస్‌ని మనం మన కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. హ్మ్. మన రిమోట్‌లో ఉన్నాయి అవి. కానీ ఈ రీల్స్ అనేవి ఏదైతే ఉన్నాయో చాలా దరిద్రంగా సబ్‌స్క్రైబ్ చేసే వాళ్ళకి ఫస్టు తెలుసుకోవాల్సింది. వాళ్ళననాలి. కామెంట్‌లు పెడతారు. చూడడం ఎందుకు? కామెంట్స్ పెట్టడం ఎందుకు? మళ్ళీ మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది అనేసి మళ్ళీ వాళ్ళు పెడతారు. ఇదంతా ఎలా అయిపోతుందనంటే ఇంట్లో వంట మీద, ఇంటి పని మీద, పిల్లల ఎడ్యుకేషన్ మీద అనవసరమైన విషయాల్లో వేలు లేదు. దూర్చి మనశ్శాంతిని లేదు. కొని తెచ్చుకొని కోల్పోతున్నాం అంటున్నారు. కోల్పోతున్నాం. మనం పీస్‌ఫుల్ లైఫ్ కోల్పోతున్నాము. మంచి ప్రెజెంట్ అట్మాస్ఫియర్ కోల్పోతున్నాము. ఇప్పుడు నువ్వు చేసేస్తావు. మళ్ళీ ఆ రీల్స్ చూసిన తర్వాత మేమెంత బాధపడుతున్నామని సూసైడ్‌లు చేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. అవును మ్యామ్. ఎందుకు నువ్వు చెయ్యాలి? ఎందుకు నువ్వు డిప్రెషన్‌లోకెళ్ళిపోవాలి? ఇవాళ రేపు అందరికి ఒక పెద్ద కామన్ వర్డ్ అంటే ఐ వెంట్ ఇంటూ డిప్రెషన్. ఐయామ్ ఇన్ ద డిప్రెషన్. అవును. ఎందుకు డిప్రెషన్ దేనివల్ల? ఫైనాన్షియల్ ప్రాబ్లమా? ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్టేజ్‌లో అవును. ఎవరికి తగ్గట్టు వాళ్ళు మనం ప్రాబ్లమ్స్ ఫైట్ ఫేస్ చేయాలి. చేస్తూనే ఉంటారు. పిల్లలు, కుటుంబం అంటారా 10 మంది ఉన్నప్పుడు అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ ఫైట్ చేయాలి. కొంతకాలం తర్వాత ఇప్పుడు చిన్న ఏజ్‌లోనే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కామన్. ఎక్స్‌ట్రా ఏంటంటే ఈ ఈ సోషల్ మీడియా వల్ల ఇటన్నీ చూడడం వల్ల పోర్న్ వీడియోస్ చూసేవాళ్ళు కొంతమంది. దానివల్ల మానసిక రుగ్మత. ఆ! ఆళ్ళకి ఒక సెక్స్ అంటేనే ఒకలాంటి అవర్షన్ వచ్చేస్తుంది. చిన్న ఏజ్ నుంచి. ఆడోళ్ళంటే ఇలా ఉంటారు. మగోళ్ళంటే ఇలా ఉంటారు. రకరకాల ప్రాబ్లమ్స్‌తో ఇవాళ రేపు 15 ఇయర్స్ నుంచి అందరూ సఫర్ అయితున్నారమ్మా. ఈ సఫరింగ్ అంతా కారణం ఏంటంటే, మన లైఫ్ మన కంట్రోల్‌లో లేకపోవడం. తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం బాధ్యత తీసుకొని వాళ్ళని కంట్రోల్‌లో చేయకపోవడం. నేను ఒక ఇంటర్వ్యూ చూసాను మ్యామ్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్సే యాక్టర్స్‌దే ఇది గూడా. ఆహ్, మదర్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మదర్‌తో పాటు తన సన్ గూడా వచ్చాడు. మదర్‌ని చూస్తే నీకేమనిపిస్తుంది అని జెప్పి యాంకర్ క్వెషన్ అడిగింది. ఆ అబ్బాయి ఏం చెప్పాడు? మదర్ అంటే ఎలా చూడాలి? ఒక దేవతలాగా అనిపించాలి. వాడు చెప్పిన ఆన్సర్ తెలుసా మ్యామ్? "మా యూ ఆర్ లుకింగ్ సో సెక్సీ." ఒక అదే ఒక నేను చెప్తున్నాను గదా! కొన్నేంటంటే యాస్ ఎ విమెన్ నేను మాట్లాడకూడదు. కానీ యాస్ ఎ అడ్వొకేట్ నేను మాట్లాడాలి. ఎందుకంటే నేను ఏదో ఒకటి చెప్పడానికే ఇక్కడొచ్చాను గాబట్టి హ్మ్. చెప్పాలి. ఇందాకన్నాను గదా! జీవితాలు ఎందుకు సంకనాకపోవడానికి అని చెప్పేసేసి. వీళ్ళే చేస్తున్నారు మరి. నేనిందాక చెప్పాను గదా! మీ మగపిల్లలు కూడా ఆలోచించాలి. మగపిల్లలు కూడా పాడైపోతున్నారు. లేతే పక్క ఫ్రెండ్ అనొచ్చు. "అరే! మీ రీల్ చూసాను మీ మమ్మీ చాలా సెక్సీగుందని." హ్మ్. ఇప్పుడు ఎక్కడో ఇక్కడ ఆ టాపిక్ వస్తది. నువ్వలా నేర్పిస్తున్నావు నీ కొడుక్కి. ఆ మదర్ నీలా గూడా అక్కడ నువ్వలా అనకూడదమ్మా అనేది లేదు. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు పాత రోజుల్లో ఏమంటే, నీ ఏజ్ తక్కువ చెప్తే నీ ఆయుస్సు తగ్గిపోతది అనేవారు. ఎందుకనంటే తక్కువ చెప్పకూడదు. అంటే ఏజ్‌ని బట్టి కూడా నీకు రెస్పెక్ట్ వస్తుంది అనేది దానర్థం. ఇప్పుడు ఒకరోజు పెద్దయినా పెద్ద కాబట్టి మనం రెస్పెక్ట్ ఇస్తాం. మీరు అని మాట్లాడతాం. ఈవెన్ అవును. మన డ్రైవర్‌ని గాని, మన ఇంట్లో మెయిడ్స్‌ని గాని హ్మ్. అందరిని కూడా పెద్దవాళ్ళైతే మీరు అని మాట్లాడతాం. అవును. బికాజ్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద ఏజ్. హ్మ్. యెస్ మ్యామ్. రెస్పెక్ట్ టు ద ఏజ్. నువ్వు యూ షుడ్ రెస్పెక్ట్ టు ద ఏజ్. ఎవరైనా కావాల్సింది. ఒక ఆటో అతనుంటే, "బాబు వస్తావా?" అని అడుగుతాం. అంతే గదా! అవును మ్యామ్. పెద్దవాళ్ళని. అవును. వస్తావా?" అని అడుగుతాం హ్మ్. పెద్దవాళ్ళైతే. అంతేగాని "నువ్వొస్తావా?" అని అడగం. అంటే అక్కడ రెస్పెక్ట్. హ్యూమన్ బీయింగ్‌గా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇమ్మని సొసైటీ నీకు చెప్తుంది. నువ్వే నీ పిల్లలకి నువ్వన్నీ చూపిస్తుంటే అనకూడదు గానీ, నువ్వు చిన్న చిన్న స్లీవ్‌లెస్‌లేసుకొని, చిన్న చిన్న స్కర్ట్స్ ఏసుకొని, నీ పిల్లలు చూపిస్తుంటే, తల్లిలా నువ్వు చూసావా ఫస్ట్ వాళ్ళని? వాళ్ళనెత్తుకొని ముద్దాడడం గానీ, వాళ్ళకి తినబెట్టడం గానీ, వాళ్ళని పక్కన పడేసుకొని ఒక నీతి కథలు చెప్పడం గానీ, లేతే నువ్వు స్కూలుకెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, అమ్మాయిలైతే బ్యాడ్ టచ్ ఇలా ఉంటుంది. అబ్బాయిలైతే హ్మ్. నువ్విలా చూడకూడదు అని నువ్వెప్పుడైనా చెప్పావా? అమ్మ ఇంత కష్టపడి కంటుంది నాన్న పొట్టలో నుంచి నువ్వొస్తావు.
ఇంత ఇంత మేము ఒక లైఫ్ ఇది ఉంటాము, మళ్ళీ నువ్వు పెద్దదిగాలి, నువ్వు ఒక మంచి నాన్న కావాలి, ఒక మంచి కొడుకు, ఇలా ఎవరు నేర్పిస్తే నీ కొడుకులో నీకు సెక్సీనెస్ ఎందుకు కనిపిస్తుంది? ఇప్పుడు ఒక సాంగ్ ట్రెండ్ అవుతుంది కదా, లైక్ ఇప్పుడు అమ్మ పాట అనేది కదా, మా ఇంట్లో చిన్న పెట్టి ఉంటుంది 4 years ఓల్డ్ ఆమె. ఆ సాంగ్ పెట్టి నేను ఇలా ఇలా అంటే ఆ సాంగ్ ఇలాగే చూస్తుంది. అది అంటే మనం దానికి నేర్పిస్తున్నాం నాన్న. అంటే అమ్మ పాట అనేసేసి ఒకటంటే అది ఆ పదే పదే చూడడము, నేను ఎత్తుకుని అవడం వల్ల అది దానికి నేను అమ్మ అని తెలుస్తుంది. మన పిల్లలకి మనం అలా చూపిస్తే, మన పిల్లలకి మనం అలా నేర్పిస్తే నీలో సెక్సీనెస్ ఎందుకు కనిపిస్తుంది? నీలో ఒక ఆడదాన్ని ఎందుకు చూస్తాడు? ఒక దేవతను చూస్తాడు. ప్రతి ఆడదాంట్లో కూడా నీ వయసు అమ్మల్లో ప్రతి లేడీలో కూడా అమ్మే కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు చూడవు. మరి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి కూడా అమ్మలు బెడ్ సిక్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పిల్లలు చేసేవాళ్ళు ఉన్నారు. అందులో అమ్మని చూస్తున్నారు కానీ ఆడవాళ్ళని చూడట్లే. నువ్వు ఆడవాళ్ళని చూపిస్తున్నావు కానీ అమ్మని చూపించట్లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, మై మమ్మీ సో సెక్సీ అని ఎందుకు అన్నాడంటే, నువ్వు నీలో అమ్మని చూపించట్లేదు, ఆడదాన్ని చూపిస్తున్నావు, ఒక సెక్సువల్ అపీల్ చూపిస్తున్నావు. అది ఎంత ప్రమాదకరమైందో తెలుసా? అంటే చెప్పకూడదు రిలేషన్స్ లో ఎలా అయిపోతున్నానంటే, వాడు అమ్మనే అలా చూస్తే ఇంకా బయట వాళ్ళు లేదు, అమ్మకే ప్రమాదం రేపు. అలాంటి అమ్మలకే ప్రమాదం. లిటరల్లీ ఐఎమ్ సేయింగ్, నేను కేసులు చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, అలాంటి అమ్మలకే ప్రమాదం. రేపు వచ్చి తాగొచ్చి నీ కొడుకు నీ మీద పడవచ్చు, డ్రగ్స్ తీసుకుని నీ కొడుకు నీ మీద పడవచ్చు, నీలాంటి అమ్మల మీద పడవచ్చు కదా. అమ్మ ఎక్కడ కనిపిస్తుంది ఇప్పుడు? ఎంత తప్పది అసలు. ఇలాంటి వాళ్ళకే కోసి ఉప్పు కారం పెట్టాల. అది కనీసం కొన్ని చెప్పాడు, లైవ్ లో కట్ చేయమనో లేకపోతే రికార్డింగ్ లో కట్ చేయమనో ఆ తల్లి చెప్పాలి కదా. ఎంత గ్రేట్ గా దాన్ని టెలికాస్ట్ చేయించుకున్నారు. సో ఇలాంటి అమ్మల వల్ల, మెయిన్ ఏంటంటే మగాళ్ళ వల్ల కాదండి. మగాళ్ళు మంచోళ్ళు అని చెప్పను, ఆడవాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పను, ఇలాంటి పర్టికులర్ లేడీస్ వల్ల మొత్తం చాలా మంది పాడైపోతున్నారు. తెలియని అబ్బాయిలు చదువుకోవాల్సిన వాళ్ళకి నేర్పిస్తున్నారు, చూపిస్తున్నారు ఇలా ఉంటది అనేసి. పాత రోజుల్లో ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ ఉంటే 10 సార్లు చూసి వచ్చేవారు అబ్బాయిలు కొన్ని ఏజ్లు. ఇప్పుడు చెప్పుంటారు సరదాగా, అరే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్ ఉంది సాంగ్స్ అని. మెయిన్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఆ సాంగ్ ఆ సినిమాలో ఒక స్పెషల్ అట్రాక్షన్ కోసం పెట్టేవారు. ఇప్పుడు మన ఇంట్లోనే కనిపించేస్తున్నాయి కదమ్మా, మనం ఏం చెప్తాము? కానీ వాళ్ళలో మన కుటుంబ సభ్యులు ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ పిల్లలు ఉండొచ్చు, మన పిల్లలే ఉండొచ్చు. అలాంటి వాళ్ళ నుంచి తప్పించడానికి మనం ఎంతవరకు ప్రయత్నం చేసుకుంటాం అనేది, ఏ తల్లికి ఆ తల్లి, ఏ తండ్రికి ఆ తండ్రి, ఏ అక్కల వాళ్ళ తమ్ముళ్ళకి, ఏ అక్కల వాళ్ళ చెల్లెల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడో శత్రువులు లేరు. రోడ్డు మీదకి వెళ్తే ఆడదానికి సెక్యూరిటీ లేదు, అమ్మాయిలు కాలేజీకి వెళ్తే స్కూల్ సెక్యూరిటీ లేదు అనేది లేదు. ఇంట్లోనే లేదు, ఇవాళ రేపు ఇంట్లోనే చూసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. బికాస్ ఆఫ్ మన ప్రవర్తన. దాన్ని సరి చేసుకుంటే చాలా వరకు సరిదిద్దుకోవచ్చు. వ్యక్తిగతంగా పాడైతే పర్లేదు, మనం చేసే ఒక పని వల్ల సామాజికంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, సమాజంలో చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అది చాలా ప్రమాదకరమైన సూచన. ఇప్పుడు ఇవాళ రేపు టీవీలో ఎలక్షన్ అయిపోయాక ఏం లేదు, ఆమె హస్బెండ్ని అక్కడ పట్టుకున్నది, ఈమె హస్బెండ్ని ఇక్కడ చంపేసింది, వాళ్ళ కూతురికి ఆమె ఓతలు పెట్టింది, కూతురిని బలవంతంగా ఒక అతని దగ్గరికి పంపిస్తుంది, తల్లిని పట్టుకున్న పిల్లలు, ఇలాంటివే కదా. ఏమైనా ఉన్నాయా న్యూస్ చూస్తుంటే? ట్రెండింగ్ అంటూ ఏమి లేవు. అంటే ఇదే ట్రెండ్ అయిపోయింది, ఇదే చూస్తున్నాము. అరే ఆమె వాళ్ళ హస్బెండ్ చంపేసిందంట, అయ్యో ఆమె వాళ్ళ కొడుకుని చంపేసిందంట, అమ్మ వాళ్ళ కూతురిని చంపేసిందంట, కూతురు తల్లిని చంపేసిందంట, కూతురు తండ్రిని చంపేసిందంట. ఇవే తండ్రి కూతుర్ని చంపేశాడంట. నేను రీసెంట్ గా ఒక తమ్లైన్ చూసాను, మా అమ్మతో ఉన్నప్పుడు నువ్వు నాకు ఫాదర్వి, ఇప్పుడు నాకు ఫాదర్ కాదు కదా, నన్ను పెళ్లి చేసుకోండి. అంటే ఎక్కడ పోతుంది సమాజం? ఎవరో గొంతెత్తి పాడినంత మాత్రాన, గొంతెత్తి అరిచినంత మాత్రాన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోవట్లేదు. అది బాధాకరమైన విషయం. ఒకప్పుడు ఏంటంటే ఒక బుక్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది, ఒక మూవీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది, ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు, ఒక పర్సనల్ స్పీకర్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు. ఇప్పుడు ఎవరి కాళ్ళే స్పీకర్స్ అయిపోయాము, ఎవరి కాళ్ళే చెప్తున్నాము, కానీ ఈయనవాడే ఎవడలేదు. అది మెయిన్ ద ప్రాబ్లం. అదే కదా మ్యామ్, ఇప్పుడు పాజిటివ్ చెప్పేది ఎవరు తీసుకోవట్లేదు, నెగిటివ్ ఏదైతే వస్తుందో దాన్ని ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు. అదే మరి మూవీస్ కావచ్చు, ఇటువంటి ఇంటర్వ్యూస్ కావచ్చు, రీల్స్ లోని మనం చెప్పే పాజిటివ్ థింగ్స్ కావచ్చు, తీసుకోవడానికి రెడీగా లేరు.
అరే రెడీగా లేరంటకి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు మారవలసిందమ్మా. ఎవరో అవునండి. సభలు పెట్టి ఇప్పుడు మనం వీడియో చేస్తాము. ఒక 10,000 మంది చూస్తారు. ఓహ్! యూఆర్ హ్యాపీ. అంటే మనము 10,000 మందిని మనము వీడియో కంటిన్యూ చేసినట్టు చూడగలిగామని మనం హ్యాపీ. ఆ 10,000 మందిలో 10 మంది నేర్చుకున్నా పర్వాలేదనేది ఒక అవును. కాన్సెప్ట్ మనకుంటుంది. సో, ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా మారే విషయాలు తప్పిస్తే సామాజికంగా రివల్యూషన్స్ తీసుకొచ్చే పరిస్థితులు ఏమీ లేవు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళయిపోయింది. ఎందుకంటే వినేవాళ్ళకి మనం చెప్తాము. వాళ్ళు తీసుకుంటే మంచిదనేసి మన యొక్క మెయిన్ ఇంటెన్షన్ మోటో అది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్. ఇటువంటి విషయాల వల్ల ఏ రకంగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు, సొసైటీ ఏ విధంగా మారిపోతుంది అనేది చాలా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ. ఇప్పటికైనా ఎంతో కొంతమంది మీరన్నట్లుగా 10,000 మంది చూస్తే అందులో 10 మంది చూసి దాని గురించి నా ఆహ్, ఇంటెన్షన్ ఒకటే. నేను ఒక స్టూడియోకొచ్చి లేకపోతే ఒక యూట్యూబ్‌లో ఒకటి చేసినప్పుడు ఒక రికార్డింగ్ చేసి అది టెలికాస్ట్ అయినప్పుడు ప్రతి ఆహ్, ఒక ఒకసారి యూట్యూబ్‌లో వచ్చినప్పుడు ఒక్కళ్ళ మారినా చాలమ్మా. 10 మంది కూడా అవసరం లేదు. దట్ ఈస్ మై మెయిన్ ఇంటెన్షన్. ఎందుకంటే యాస్ ఎ విమెన్, యాస్ ఎ అడ్వకేట్, యాస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబుల్ పర్సన్. యాస్ ఎ మదర్, యాస్ ఎ డాటర్, యాస్ ఎ సిస్టర్ అన్నీ నేను చూసుకుంటే గనుక లైఫ్‌లు ఖరాబ్ అయ్యే వాళ్ళని చూస్తుంటే కొన్ని విషయాల్లో బాధ అనిపిస్తది. అంటే మేము దాటిపోయాం ఆ ఏజ్. మా పిల్లల్ని మేము కంట్రోల్‌లో పెట్టుకున్నాం. మా ఫ్యామిలీ అంటే మా ఏజ్ వాళ్ళు మేము కొంతవరకే హ్యాపీగా ఉన్నాం. కమింగ్ జనరేషన్స్ అన్నీ గూడా ఏంటంటే ఇలాంటి వాళ్ళు దయచేసి మీ తల్లులు తప్పు చేస్తున్నా గూడా మీరు ఆ దారిలో వెళ్ళకండి. అది చెప్తున్నాం. ఎందుకంటే పిల్లలు తప్పు చేస్తే తల్లులు కరెక్ట్‌గా పెట్టమన్నారు. సరిదిద్దాలి. కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే తల్లులే మీ తప్పు తల్లులు చేస్తుంటే పక్కదోవ పిల్లలు పట్టినా గూడా మీ లైఫ్‌ని మీకు చాలా లైఫ్ ఉంది. వాళ్ళకి కొంత లైఫ్ అయిపోతుంటది. మీరు చేయకండి. ఇలాంటి ఏంటంటే ఒగ్గ పట్టుకుని ఇట్లా రౌద్రంగా ఇలాంటి అన్‌న్యాచురల్ ఇవన్నిటిని కూడా మీరు వీడియోస్ ఇవన్నీ కూడా సబ్స్క్రైబ్ చేయకండి. వాళ్ళని మీరు బ్యాన్ చేయండి. డెఫినిట్‌గా వాళ్ళు చెయ్యరు. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు లేకపోతే ఎవరు చేస్తారు? ఓ 10 అవును. వీడియోలు చేసుకొని తల పట్టుకొని కూర్చుంటారు. అవును. సో, సబ్స్క్రైబ్ చేయడం మానేసేయండి. మీరు కొంతవరకైనా నేర్చుకుంటారనేసి మేము ఈ వీడియో ద్వారా ఆహ్, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే సోషలాజికల్ రెస్పాన్సిబిలిటీ గాబట్టి. అలాగే ఆంధ్రప్రభ టీవీని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఛానెల్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మేడం అయితే చాలా విషయాలు చెప్పారు. దీనివల్ల మేడం చెప్పినట్టు నిజంగానే కొంతమందైనా మారితే సొసైటీకి కొంతైనా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చేసిన ఇంటర్వ్యూ ఇది. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.